వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నారదుల వారు పరవశించి చూడాయన సృష్టిలో పురుషార్థాలు ఏది కావాలన్నా పురుషార్థ స్వరూపుడైన నారాయణ్ణి ఆశ్రయించాలి. ఇది గొప్ప మాట, మనందరికీ పనికొచ్చే మాట. ధర్మార్థ కామ మోక్షాఖ్యం ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మనః ఏకమేవ హరేస్తత్రా కారణం పాదసేవనం. నీకు ధర్మార్థ కామ మోక్షముల్లో ఏది కావాలన్నా చిట్ట చివరి మోక్షం కావాలన్నా, అందుకే ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మనః, తన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడు ఎవడైనా, ధర్మార్థ కామ మోక్షములు కోరుకునేవాడు ఎవడైనా దానికి ఆలంబనం ఏమిటంటే ఏకమేవ కారణం, ఒకటే కారణం, అది హరిపాద సేవనం. ఇది తత్తాత గచ్చ భద్రంతే, ఒకటే మాట చెప్పాడు. ఆ హరిపాద సేవ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యమునాయాస్తటం శుచి. నువ్వు యమునా నదీ తీరానికి వెళ్ళి శుచి ఉండు. ఆ యమునా నదీ తీరంలో మధువనం యత్రా పుణ్యం, అక్కడ పుణ్యమైన మధువనం ఉంది. అది సాన్నిధ్యం నిత్యదాహరేహే, అది విష్ణువుకి ఎల్లవేళలా సాన్నిధ్య భూమి. ఈ మధువనము అనేటువంటిది యమునా తీరంలో ఉన్నది. బృందావనం, మధువనం, ఇవన్నీ 12 వనములని ఇప్పటికీ ఉన్నాయండి యమునా నదీ తీరంలో. ఈ బృందావనము, మధువనము ఇవన్నీ కూడా విష్ణుమయమైన భూమికలు. ఈ ఘట్టం స్వయంభూ మన్వంతరంలో జరిగింది. కానీ బృందావనం అనగానే మనకు కృష్ణకథే గుర్తొస్తుంది. కానీ కృష్ణకథ జరిగింది ఈ వైవస్వత మన్వంతరంలో, మొన్నటి ద్వాపరయుగంలో. ఈ కథ జరిగింది స్వయంభూ మన్వంతరంలో. అప్పుడే బృందావనం గొప్పతనం చెప్పారంటే అది అప్పటి నుంచే దివ్యమైన భూమి. అలాంటి పుణ్యభూమిలోనే పరమాత్మ మళ్ళీ కృష్ణుడిగా నడయాడాడు. కనుకనే ఆ భూమి అప్పటికే ఉన్నది, అప్పుడే విష్ణుమయం, అప్పుడే సాన్నిధ్యం నిత్యదాహరికి. అక్కడికి వెళ్ళు నువ్వు సాధన చేయి. ఎలా సాధన చేయాలో చెప్తున్నాడు ఇక్కడంతా. అంటే బాలుడు కేవలం ఉన్నత స్థితి కావాలని తపన పడేవాడిని గురువు ఎంత అద్భుతంగా చికిత్స చేస్తున్నాడో చూడండి. గురువులు ఎలా చూపిస్తారంటే, సరే నీకు అనుకున్నదే వస్తుందిలే అంటారండి. అనుకున్నది ఎలాగో వస్తుంది, కానీ కావలసింది కూడా వచ్చేటట్టు చేస్తారు గురువులు. ఆ చిట్ట చివరిది కూడా ఆ సంస్కారం కూడా ఎలా కలిగిస్తారో చూడండి, ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. చూడు, అక్కడికి నువ్వు వెళ్ళి శుచిగా స్నానము చేసి స్నాత్వానుసవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే, శుభప్రదమైన యమునా నదిలో స్నానం చేసి ఆ వనమునందు నువ్వు ఉచితమైనటువంటి నీ సాధనకి యోగ్యమైన ఆసనాన్ని స్వీకరించి ప్రాణాయామైన త్రివృత రేచక పూరక కుంభకములతో ప్రాణాయామం చెయ్యు. చాలా పద్ధతి ఇదే, మన హైందవ సాధనా పద్ధతి అంతా ఇదే. ఆ ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణేంద్రియ మనోమలం శనిర్వ్యుదస్యాభిధ్యాయేన్ మనసా గురునాగురు. ప్రాణాయామాదుల వల్ల క్రమంగా మనస్సు ఏకాగ్రమయ్యి చిత్త మాలిన్యం పోతుంది. ప్రాణాయామానికి అది ప్రయోజనం. అందుకని ఫిట్నెస్ కాదు, చిత్తశుద్ధి. మనస్సుని మాలిన్యరహితం చేయడానికి ప్రాణాయామం పనికొస్తున్నది. మనస్సుని మాలిన్యరహితం చేయడానికి, ఏకాగ్రత కుదర్చడానికి ప్రాణాయామం చాలా అవసరం. అది చెయ్యగా క్రమముగా నీకు మనస్సులోని చాంచల్య దోషం పోతుంది, ఇంద్రియాల యొక్క విచ్చలవిడితనం పోతుంది. అదే ప్రాణాయామం. తర్వాత వచ్చే ప్రత్యాహారం అంటే ఇదేనండి. అప్పుడు నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుడు ధ్యానంలోకి వెళ్ళు. ఆ ప్రాణాయామం చేసి ధ్యానించు. ఆ ధ్యానం ఎవరిని చేయాలి? ఇక్కడ వస్తువుని చూపిస్తున్నారు. ఇది చాలామందికి పెద్ద సందేహం. ధ్యానం ఆకారాన్ని ధ్యానించాలా, నిరాకారాన్ని ధ్యానించాలా? ఇప్పుడు ధ్యాన స్కూల్స్ అన్నీ కూడా ఎలా తయారయ్యాయంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదండి. అందుకే విష్ణువు శివుడు వీళ్ళెవరిని ధ్యానించక్కర్లేదు. అలా కూర్చోండి, అలా దృష్టి పెట్టండి. ఎక్కడ వాడికి తెలియదు, వీడికి తెలియదు. కానీ ధ్యానంలో భగవద్ రూప ధ్యానం కూడా శాస్త్రీయమే. ఇది తెలుసుకోండి చాలు. మీరు నిజమైన రూపాన్ని ఎలా చూడగలరా అని కాదు, శాస్త్రము వర్ణించిన రూపాన్ని మీరు ధ్యానిస్తున్నారు. అందుకని మీ ఇష్టానుసారం ధ్యానిస్తున్నారా? విష్ణువు అంటే చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధరించాడు, మందహాస వదనంతో ఉన్నాడు, విశాలమైన నేత్రములతో ఉన్నాడు, పీతాంబరధారి అయి ఉన్నాడు అంటూ ఉంటే మనస్సులో ఒక మూర్తి కడుతోందా లేదా? అది స్పష్టమా అస్పష్టమా పక్కన పెట్టండి. కడుతోందా లేదా? చాలు. అది ధ్యానం. కాసింత భగవద్రూప స్ఫురణ జరిగినప్పటికీ కూడా దాని ప్రభావం అమోఘంగాను సత్యముగాను ఉంటుంది. అది ఏమాత్రం వ్యర్థం కాదు. అది చెప్పడం అనమాట. అందుకే రూపధ్యానం చెప్తున్నాడు. ఎలా ధ్యానిస్తావో చూడు.
ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారుకపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణౌష్ఠ ఈక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణాన్నవం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదాపద్మైరభివ్యక్తి చతుర్భుజం కిరీటనం కుండలనం కేయూర వలయాన్వితం కస్తుభాభరణగ్రీవం పీత కౌశేయవాసినం. ఇలా స్వామి యొక్క స్వరూప వర్ణనంతా చేసి స్మయమానం చిరునవ్వు నవ్వుతూ ప్రసాదాభిముఖం నీయడల కారుణ్యము సుముఖత్వము కలిగిన ముఖంతో నవ్వుతున్న స్వామిని ధ్యానించు. శంఖచక్ర గదాపద్మధారయే నీలమేఘశ్యాముడై పీతాంబరధారయేన భగవంతుని రూపాన్ని ధ్యానించి ఇది సుభద్రం ధ్యాయతో మనః భద్రమైనటువంటి సగుణ స్వరూపాన్ని ధ్యానిస్తూ నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించు. అంటే ధ్యానం మంత్రం ఈ రెండు కలిసి సాగుతుంటాయి. అలా చేసే ప్రయత్నం చేయొచ్చు. జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజా. నీ మంత్రం చెప్తాను, ఈ మంత్రం నువ్వు అలాగ చేస్తుండు. కానీ 7 రోజుల్లోనే సప్తరాత్రం 7 రాత్రులు అంటే పగలు రాత్రి కలుపుకుని 7 అహోరాత్రములకి ఈ మంత్రం ఒక సిద్ధినివ్వగలదు. అది పుమాన్ పశ్యతి ఖేచరాన్. కొన్ని మంత్రములు శాస్త్ర ప్రకారంగా చేయడం మొదలు పెడితే అది మోక్షకారకమైన మహామంత్రం కావచ్చు. అది ఒక సంఖ్య పూర్తవుతూ చెప్పిన కాలపరిమితి అయిపోయేటప్పటికల్లా ఒక సిద్ధి తప్పకుండా వస్తుంది. ఇప్పుడున్న స్థితి కంటే ఒక పై స్థితి తీసుకెళ్ళిపోతుంది, అందులో సందేహం లేదు. కనుక ఎవడు ఏ మంత్రానుష్ఠానం చేసినా విడవకుండా కొద్ది రోజులు చేసేటప్పటికే మీరు ప్రారంభించిన స్థితి కంటే ఒక అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. గుర్తించగలిగే ప్రయత్నం చేయండి ప్రతి వారికి. ఎందుకంటే భగవంతునికి సంబంధించిన ఏ సాధన కూడా వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపుడు, అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు. అందుకు ముందు ఈ మాట చెప్పాడు, సప్తరాత్రం ప్రభటన్ పుమాన్ పశ్యతి కేచరాన్. నువ్వు మొత్తం 7 రాత్రులు జపం అలా చెయ్యు. మంత్రం చెప్తున్నాడు ప్రణవ సహితంగా, నమో భగవతే వాసుదేవాయ. అద్వాద సాక్షర మంత్రం. మంత్రేణానేన దేవస్య కుర్యా ద్రవ్యమయీం బుధః. ఈ మంత్రంతో నువ్వు చేయవలసిన యజ్ఞము ద్రవ్యమయ మనోమయ వాంగ్మయ యజ్ఞం. ఇది చూడండి, సాధారణంగా చాలామందికి ఈ విషయములు తెలియట్లేదు. ద్రవ్యమయ యజ్ఞము అంటే మనం పరికరాలు అవన్నీ ఏర్పరచుకుని భగవాన్ని ఆరాధించిన ద్రవ్యమయం. మనోమయం అంటే ధ్యానము స్మరణ ఇవన్నీ మనోమయం. వాంగ్మయ యజ్ఞము అంటే స్తోత్రము మంత్రము వాంగ్మయ యజ్ఞము. 3 రకాల యజ్ఞాలు చేయాలి నాయన అన్నాడు. ఇది నీకు లోకంలో ద్రవ్యాల అవసరం ఉన్నంతకాలం ద్రవ్యయజ్ఞం చేయాల్సిందే. కనుక ద్రవ్యయజ్ఞం చెయ్యి. సలిలై శుచిభిర్మాల్యైర్ వన్యైర్మూలఫలాదిభి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆకృతిని నువ్వు ఆలంబనగా చేసుకో, దాని బింబం అంటారు. అది లబ్ధ్వా ద్రవ్యమయీం అర్చాం. ఒక ద్రవ్యముతో తయారు చేసిన అర్చామూర్తి కావచ్చు, లేదా క్షిత్యం వాదిషు చార్చయేత్. నీటి యందు కానీ మట్టి యందు కానీ స్థండిలమునందు కానీ కూడా ధ్యానం చేయవచ్చు అన్నాడు. అంటే కృష్ణ ధ్యానం చేసి ఒక కలశంలో కూడా మీరు ఆవాహన చేయొచ్చు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక కలశంలో నీరు పోసి కృష్ణుడిని ఆవాహన చేసి పూజ చేయాలి. ఇది మనకు ఉందా లేదా చెప్పండి. వరలక్ష్మి వ్రతం చేశారు, లక్ష్మీదేవి విగ్రహం పెట్టారా? కలశంలోనే పెట్టారు. ఇక్కడే తెలిసిపోతుంది మాకు విగ్రహమే అక్కర్లేదయ్యా, నీటి కొండలో కూడా దేవుడిని రప్పించగలం అని చెప్పగలం. మన చూడండి ఏమిటి మనకి ఇక్కడ విషయం తెలుసు, అందుకు అక్కడ రప్పించు అని. కనుక క్షిత్యం వాదిషు చార్చయేత్. వీటిలో కూడా అర్చన చెయ్యి, నీ ఇష్టం. అలాగ నీకు ఇష్టమైనటువంటి ఆలంబనమనందు ఆవాహన చేసి ఆరాధన చేసి దాని యందు అభిషేకము మాల్యములు అనగా కుసుమాలు ఇవ్వడం నైవేద్యాలు చేసి జపం చేసుకో. అంతేగాని తపస్సు ఎన్ని రకాల చూడండి. కేవలం ముక్కు మూసు కూర్చోవడమే కాదు, జపం చెయ్యి, పూజ చెయ్యు, ధ్యానం చెయ్యు. భగవంతుడు స్వేచ్ఛగా ధరించిన అవతార చరిత్రల్ని తలంచుకుంటూ స్మరణ చేసుకుంటూ ఆనందించు. అంటే భగవద్ లీలలు తలంచుకో. ఇదంతా తపస్సే. ఇదే అనమాట. స్వేచ్ఛావతార చరితై రచించ నిజమాయయ కరిష్యత్యుత్తమ శ్లోక తధ్యాయేత్ హృదయంగమం. హృదయానికి మనోహరం అనిపించేది ఆ లీలలండి. ఎంతసేపు మూర్తిని ధ్యానిస్తూ ఉన్నా మనస్సుకి శరీరానికి కొన్ని వికారాలు ఉన్నాయి. ఎందుకంటే చెయ్యాలని కుతూహలం ఉంటుంది, కొంతసేపు చేసి విసుగొస్తుంది. అదొక లక్షణం ఉంది. అది సహజం, ఒప్పుకోవాల్సిందే. కనుక ఎప్పుడూ రూపధ్యానమైనా ఎప్పుడూ నామస్మరణ అనేది ఉంటుంది. కనుక అప్పుడప్పుడు లీలలు, ఆయన చేసిన పనులు, ఆ పనుల్లో ఆయన చూపించిన చమత్కారాలు అవన్నీ తలంచుకుంటూ ఉండవు, హృదయంగమంగా ఉంటాయి. ఇది కూడా చెయ్యి. ఇవన్నీ సాధన పద్ధతి. ఇదంతా ఎందుకు వర్ణించారండి వ్యాసుడు? మనకు పనికొస్తాయి. 5 ఏళ్ల పిల్లవాడికి చెప్పింది మనకు పనికిరాదు. పరిచర్యా భగవతో యావత్య పూర్వసేవితా. ఇలాగా ఏవం కాయేన మనసా వచస ఇది చెయ్యి. పైగా మంత్ర హృదయాన్ని ఎల్లవేళలా భావన చెయ్యి. ఇది చాలా ముఖ్యం. మంత్ర భావన. అదే భవానీ భావనాగమ్య అంటాం. మంత్రములోని శబ్దాన్ని భావించాలి, అర్థాన్ని భావించాలి. అలా భావిస్తూ చేసే మంత్రమే సార్థకం అవుతుంది. లేకపోతే అది కేవలం జడమే అన్న భావన. అది గురువు ద్వారా మంత్రంతో పాటు భావనను కూడా గ్రహించి జపించాలి. ఎవరు చేస్తారు ఇది? మంత్రం నిజంగా ఫలిస్తుంది శ్రద్ధ ఉన్న వాళ్ళకి. వాళ్ళు తప్పకుండా అడిగడిగడిగి మరి తెలుసుకుని చేస్తారు. అందుకే తా మంత్ర హృదయేనైవ ప్రయుంజాన్ మంత్రమూర్తయే.
ఇంత చక్కగా వివరించాడు. ఏవం కాయేన మనసా వచసాచ మనోగతం, ఇలా చెయ్యి. అందుకు ఏకాంతవాసానికి వెళ్ళు. పైగా గొప్ప మాట చెప్పాడు, పుంసా మమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధన. ఇలా నువ్వు పరిచర్య చేస్తూ ఉండు. నిష్కపటంగా భగవంతుని భజించేవారికి క్రమముగా ఉత్తమమైనటువంటి చిత్తశుద్ధి ఏర్పడి ఆ భగవద్ అనుభవం కలుగుతుంది సుమా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ చెప్పిన పద్ధతే నిష్కపటంగా, అంటే ఏ నెపము లేకుండా ప్రేమగా భగవంతుడికి ఇదే పద్ధతిలో చేస్తే వాడు త్వరగా ఆ భగవత్ ప్రాప్తిని పొందగలడు అని ఇంకో మాట చెప్పాడు. నిష్కపటంగా, ఏ నెపం లేదు అక్కడ. పరమాత్మ యందు పూర్ణమైన శ్రద్ధ కలిగి ఉండుట, ఇంకొక నెపమేమీ లేకుండా పరమాత్మ యొక్క ప్రీతి కోసమే చేస్తున్నాను అనుకోవడం నిష్కపటం. ఆ నిష్కపటంగా కానీ అది అమాయినా అనే మాట వేశాడు. కపటము లేని అటువంటి భక్తి ఉందా, అతడికి క్రమక్రమంగా కావలసిన శ్రేయస్సు పరమాత్మ ఇస్తాడు అని చెప్తూ, విరక్తశ్చేంద్రియరతో భక్తి యోగేన భూయస తం నిరంతర భావేన భజతే ధా విముక్తయే. ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే, నీకు విరక్తుడు కావు, నువ్వేమి విరక్తుడైతే నాకు అంత పదవి కావాలని అన్నాడు. నువ్వు రక్తితో చేస్తున్నావు కానీ నిష్కపటంగా చేయి. ఆ చేసిందేదో నిష్కపటంగా, త్రికరణ శుద్ధిగా, పరమాత్మ ముందు ఏమీ దాచిపెట్టకుండా శ్రద్ధగా చెయ్యి. చేస్తే తప్పకుండా నీకు ఏది శ్రేయస్సో అది ఆయన ఇస్తాడు అని చెప్పి ఇంకో మాట అన్నాడు. ఇంద్రియ విషయాలపై విరక్తి కలిగిన వాడు ప్రేమయోగంతో పరమాత్మని నిరంతర భావనతో ఇదే చేసినట్లయితే వాడు విముక్తిని పొందుతాడు. కనుకనే ఇలాంటి ఆరాధన నువ్వు రక్తిభావంతో చేసి నిష్కపటంగా చేస్తే తప్పకుండా శ్రేయస్సు లభిస్తుంది. విరక్తి భావంతో కేవలం భగవత్ప్రీతితో చేస్తే ఇదే ముక్తి హేతు అవుతుంది అని చెప్పడంలో సాధన చేసే తీరు ఏది కావాలంటే ఎలా చేయాలో మొత్తం చెప్పాడు. ఈ విధంగా ఇత్యుక్తస్థం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భక, వెంటనే పాదాభివందనం చేసి ఆయన చుట్టూ పరిక్రమ్య ప్రదక్షిణ చేసి పాదాలకు నమస్కారం చేసి ఆయన అనుజ్ఞ తీసుకుని తిరిగి అక్కడికి చేరుకున్నాడు. ఇంకా నారదుడు తిన్నగా వెళ్ళాడు. ఎక్కడికి? ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అన్నాడు. ఏడుస్తున్నాడు ఆయన. ఏంటంటే సురుచి మీద ప్రీతి చేత నేను నివారించలేకపోయాను. పిల్లాడు అలిగి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో నాకు చాలా వేదనగా ఉందన్నాడు. మామా శుచస్వతనయం దేవగుప్తం విశాంపతే, నీ పిల్లాడి విషయంలో ఏమీ బాధపడకు, ఎందుకంటే అతడు భగవద్రక్షితుడు. భగవద్రక్ష ఉన్నవాడి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవగుప్తం, గొప్ప మాట వేశాడు ఇక్కడ. దేవదేవుడైన కృష్ణ పరమాత్మ చేత రక్షింపబడినటువంటి వాడు సుమా. అతడి ప్రభావాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు దుఃఖించగలరు. ప్రాకృతుడు కాడు, అతడి వల్ల నీకు కూడా కీర్తి పెరుగుతుంది సుమా. అలాంటి సత్పుత్రుడు అతడు అని చెప్పగానే అతడు శాంతించాడు. ఇతడు తిన్నగా అక్కడికి వెళ్ళి సాధన చేస్తున్నాడు. సాధన ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు అక్కడ. త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన ఆత్మవృత్యనుసారేణ మాసం నిన్యర్చయన్ హరిం. పద్ధతి మొత్తం 5 నెలలు తపస్సు చేశారండి. 5 నెలల్లో భగవంతుడిని చూడగలిగాడు. అంటే 5 నెలల్లో దొరికిపోయాడంటే ఇదేదో మేడీజీ పద్ధత. 5 నెలల్లో ఎంత కష్టపడ్డాడో చూడండి. ఇక్కడ ధ్రువుడు మొట్టమొదటి నెల ఎలా చేశాడో చూడండి. 3 రోజులకు ఒకసారి శరీరం నిలబడ్డానికి తగినట్లుగా, ఎందుకంటే శరీరం లేకపోతే ఏ సాధన చేయలేడు, దానికి తగ్గట్టుగా. ఎందుకంటే మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం అంతటికి కావాల్సిన పెట్రోల్ ఉందో లేదో జాగ్రత్తగా చూసుకుంటామా లేదా, అప్పటి వరకు ఇది ఉండాలా లేదా, అలాగే పరమాత్మను పొందే వరకు శరీరం ఉండాలి. మళ్ళీ ఇలాంటి శరీరం దొరుకుతుందో లేదు కనుక దీన్ని జాగ్రత్తగా పోషించుకురావాలి. దేనికోసం? దానికోసం, సాధన కోసం శరీరాన్ని జాగ్రత్తగా పరచుకోవాలి. అందుకే ఇక్కడ 3 రోజులకోసారి కపిత్థ భదరాసన, వెలగపళ్ళు రేగుపళ్ళు ఈ ఫలాలు తింటూ, అది 3 రోజులకోసారి పళ్ళు తింటూ 1 రోజులు చేసేట్టు సాధన. ఇక 2వ నెల వచ్చేటప్పటికల్లా 6 రోజులకు ఒకసారి పర్ణములు మాత్రమే భక్షిస్తూ, అవి కూడా తమంత తాము రాలిపడిన పర్ణములు, ఆకులు, అవి మాత్రమే భక్షిస్తూ అది 6 రోజులకు ఒకసారి అలా చేశాడు. ఇక 3వ మాసం వచ్చేటప్పటికల్లా 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే తీసుకుంటూ ఏకాగ్రచిత్తంతో గురువుగారు చెప్పిన పద్ధతిలో విష్ణు సేవ చేస్తూ ఉన్నాడు. చతుర్థమపి వైవాసం ద్వాదశే అని 12 రోజులకోసారి 4వ నెలలో
గాలిని భోంచేస్తూ, అంటే ఎలా చేశాడు? గాలిని భోంచేయడం అంటే నోరు తెచ్చి గాలి మింగడం కాదు కదా. గాలిని భోంచేయడం అంటే ఆయన మొదటి నుంచి చేస్తున్న ప్రాణాయామం 4 నెలలకు వచ్చినప్పుడు ఒక స్థితికి వెళ్ళింది. అది కానీ అప్పుడు సడన్గా ప్రారంభిస్తే రాదు, మొదటి నుండి చేసిన ఒక స్థితికి వెళ్ళింది. ఏమిటా స్థితి అంటే ఆయన ఈ పూరక రేచకాలు వీటిలో కుంభకంలో నిలిపి మళ్ళీ 12 రోజులకోసారి మళ్ళీ తీసేవాడు. అంటే ఎలా చేసాడో చూడండి ఇక్కడ. అలా కేవలం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వశం చేసుకుని వాయుభక్షో జితశ్వాస, ఇది చాలా గొప్ప మాట. ఇది తన ప్రాణాలని ఆ వాయువుని జయించేట. ఇది పూర్తి యోగ పద్ధతి. ధ్యాయన్ దేవమధారయత్, ఆ విధంగా ప్రాణాభ్యాసం వల్ల పరమాత్మని ధరించగలిగాడు, అంటే ధ్యానంలో నిలబెట్టగలిగాడు. పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ జాయన్ బ్రహ్మపదీకేన తస్థౌ స్థాణురివాచల. 5వ మాసం వచ్చేటక స్థిరత్వం వచ్చింది. స్థిరత్వం అంటే ఏమిటి చాలా తెలియాలి. మనస్సును తిన్నగా నిలబెట్టలేము, కూర్చోవడం కూడా 5 నిమిషాలు తిన్నగా కూర్చోలేము. వెంటనే అటు నుంచి ఇటు నుంచి కదులుతూ ఉంటాం. మనం ఎంత దూరం భగవంతుడికి చూడండి ఇక్కడ. స్థాణురివాచల 5వ మాసంలో స్థాణురివాచల అప్పుడు వచ్చింది. ఎలా ఉన్నాడో చూడండి. పదైకేన తస్థౌ, ఒక పాదం మాత్రమే, అది బొటనవేలు పెట్టి ఇంకో పాదం ఎత్తిపెట్టేట. ఆ ఎత్తిపెట్టిన పాదాన్ని మోకాల దాకా, ఇంకో పాదకు మోకాల దాకా మడిచి బొటనవేలు పెట్టి ఊర్ధ్వవాహుడై దృష్టిని అలా నిలిపెట్ట పరమాత్మ జితశ్వాసుడై. ఇప్పుడు శ్వాసను జయించాడు, ఇప్పుడు దేహాన్ని కూడా జయించాడు. సుష్టు పశ్యన్నపి నపశ్యతి అన్నారు ఇక్కడ. విష్ణు పురాణంలో ఈ మాట వస్తుంది. పశ్యన్నపి నపశ్యతి, కళ్ళు మూసుకుని ధ్యానించే ఒక ఆయన కళ్ళు మూసుకుని భగవంతుడు కనబడుతున్నాడు, కళ్ళు తెరిస్తే లేదు. ఏం లాభం? మొట్టమొదటి అలాగే ఉంటుంది. తిరిగి ఎలాంటి స్థితి రావాలంటే కళ్ళు తెరిచిన ఆయనే కనబడాలట. ధ్యానం యొక్క పక్వ దశ అది. ఆ స్థితి మనం ఊహించగలవా? ఈయన ఆ స్థితిలో ఉన్నాడు. పశ్యన్నపి నపశ్యతి అని ధ్రువుడి చరిత్ర చెప్తూ విష్ణు పురాణం చెప్పింది. ఎదురుగా ఎన్నో జరుగుతాయని పరీక్షలు పెడతాడు ఇంద్రుడు. అవన్నీ ఇందులో చెప్పలేదు కానీ విష్ణు పురాణంలో వస్తాయి. వాడు వేటికి చలించట్లేదు, అలాగే చూస్తున్నట్టు ఆయన. అంటే చూపులు చూస్తున్నాయి ప్రపంచాన్ని. ఏది ఈ చూపులు? బుద్ధి అనబడే చూపు మాత్రం నారాయణ మాత్రమే చూస్తుంది. ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉంటే భూమి కృంగిందిటండి. ఏమి వర్ణిస్తున్నాడు చూడండి. తస్మిన్ అభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసు మనన్యయాధియా లోకానిరుచ్ఛ్వాస నిపీడితాభృశం సలోకపాలా శరణం యయుర్హరిం. విశ్వాన్ని కదపగలిగేటంత భక్తి ఉంటే విష్ణువు దిగొస్తాడు. చూడండి, విశ్వాన్ని కదపగలిగే భక్తి ఉండాలి అంటే నువ్వు కదలకుండా ఉండడం నేర్చుకోగలగాలి. ఇక్కడ అది నువ్వు కదలకుండా ఉంటే అన్నిటికీ కదిపించగలవు. మనం కదులుతుంటే దేని కదిలించగలము? ఎలా ఉన్నది అప్పుడు పరిస్థితి అంటే ఎలా వర్ణిస్తున్నాడంటే, ఒక పెద్ద రాయి లాంటి దాన్ని ఏనుగు మీద పెట్టినప్పుడు అది ఇలా ఇటు అటు ఎలా అవుతుందో అలా అయింది రెండు భూమి. అప్పుడు ఇతని యొక్క బరువుకి విశ్వమంతా కూడా స్తంభించకపోయిందిట. ఎందువల్ల? ఇది పెద్ద రహస్యం. అప్పుడు దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయన తపస్సు విశ్వానంతని స్తంభింపజేసింది, నువ్వు రా అన్నట్టు. ఎలా స్తంభింపజేసింది? విశ్వం అంటే ఎవరు? విష్ణువు శరీరమే కదా. ఇది స్తంభింపజేసేట. ఎలాగూ? తన శరీరాన్ని స్తంభించడం చేత. తెలుసుకో, తన శరీరాన్ని స్తంభించడం చేత విష్ణు శరీరమైన విశ్వాన్ని స్తంభింపజేశాడు. ఎందువల్ల స్తంభింపజేయగలిగాడు అంటే, స్తంభించిన తన శరీరంలో విష్ణు శరీరాన్ని ధ్యానిస్తున్నాడు గనక. ఇది రహస్యం అండి. ఇక్కడ ఆయన ధ్యానిస్తున్నది వాసుదేవుణ్ణి. వాసుదేవుడు అంటే సర్వవిశ్వమనందు అన్వయ వ్యతిరేకాభ్యాం వసించి ఉన్నాడు వాసు, ప్రకాశిస్తున్నాడు దేవ. వసించి ప్రకాశిస్తున్న పరమాత్మ ఇతడు అని ఆ మూర్తిని గురువు చెప్పిన ప్రకారంగా ధ్యానిస్తున్నాడు కనుక విశ్వవ్యాపకమైన విష్ణు ఆయన హృదయంలో ఉన్నాడు. ఎప్పుడో ఈయన శరీరంలో కలిగే అవస్థ అంతా విశ్వానికి కలుగుతుంది. ఈయన శ్వాసని నియంత్రించగానే విశ్వం శ్వాస స్తంభించబడింది. ఈయన తపిస్తూ ఉంటే విశ్వం తప్పించిపోయింది ఇక్కడ. కనుక తన తపస్సు విశ్వానికి తాపం కలిగించేయడం తపస్సు ఎందుకు అయ్యింది అంటే, విశ్వవ్యాపకుడైన విష్ణువుని తపించే తన శరీరంలో ధ్యానిస్తున్నాడు కనుక. ఇది అండి దీనిలో భావం. ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది ధ్రువ చరిత్ర. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అప్పుడు నారాయణుడు అక్కడికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అనేదాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. మా భైష్టబాలం తపసోదురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామా. దేవతలు చెప్తున్నాడు, మీ నెలవలకు మీరు వెళ్ళండి, నేను అతన్ని కాపాడుకుంటాను అని స్వామి వస్తున్నాడు. ఎలా వచ్చాడు అంటే, ఆయన గరుత్మంతుని వాహనంగా తీసుకుని అక్కడికి ప్రవేశించాడు. సహస్రశీర్షాపి తతో గరుత్మతా మధోర్వనం భృత్యది దృక్షయాగత. ఆయన సహస్ర శిష్యుడు అయినప్పటికీ
భక్తును అనుగ్రహించడం కోసం, సర్వవ్యాపకుడై అవ్యక్తమూర్తిగా ఉన్నవాడు భక్తును అనుగ్రహించడం కోసమని వ్యక్తమై గరుత్మంతునిపై ఇక్కడికి వచ్చాడు. సవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తటిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ఈ శ్లోకంలో భగవత్ సాక్షాత్కార వైభవం ఎలా చూపిస్తున్నారో చూడండి. ఇక్కడ పరమాత్మ వచ్చి ఎదురుగా నిలబడ్డట, కానీ ఆయన కూడా చూడలేదు. ఈయన చిత్రం. అప్పుడు ఆయనపై ఎప్పుడు చూశాడయ్యా అంటే హృదయంలో ఉన్న ఆయన కనిపించడం మానేసట, అప్పుడు ఆయన బయట చూశాట. ఇక్కడ ఏమిటి రహస్యమైన విషయం? అది హృత్పద్మకోశే స్ఫురితం తటిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష బహిస్థితం తదవస్థం దదర్శ. చూసారా భాగవత భాష ఎలా ఉందో? ఎంత తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక్క మాటతో తేలిపోయింది, తేలదు. ఎంత ఉంది దాని వెనక. ఎలా దర్శనమిచ్చారంటే ఏ విష్ణువుని హృదయంలో ధ్యానిస్తున్నాడో ఆయన ఎదురుగా ఉన్నట్ట. ఆ ఎదురుగా ఆయనే రాగానే లోపల కనబడడం అనేది ఆయనే విత్డ్రా చేశాడు ఇక్కడ. అప్పుడు చూడగలిగాడు. కనుక హృదయంలో ఉన్న దైవం ఎదురుగా కనబడితే చూశాడు. కనుక అంతర్ముఖమై దేన్ని చూస్తున్నాడో అదే బహిరంగంగా వచ్చినప్పుడు ఆయన అప్పుడు దృష్టి బహిర్ముఖమైంది. ఇది తెలుసుకోవాల్సింది. అంతర్ముఖంగా దర్శించే భగవానుడు ఎదురుగా నిలబడగానే బహిర్ముఖమయ్యాడు. చూసిన వెంటనే పరవశించి తద్దర్శనేనా గత సత్వసక్షితావందతాంగం వినమయ్య దండవత్ దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ నివార్భక చుంబన్ నివాస్యైన భుజైరివాశ్లిషన్. ఆ ఎదురుగా కనబడిన స్వామిని చూసిన వెంటనే పారవశ్యంతో సాష్టాంగ దండ ప్రణామం చేసి అలాగే ఉండిపోవాలనిపించింది. కానీ ఇలాగ ప్రణామం చేస్తూ చూడలేను కదా సౌందర్యాన్ని, లేచి నిలబడ్డట. స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆ చూడడం ఎలా చూశాడంటే రెప్ప వెయ్యకుండా చూస్తున్నట్టు ఆ సౌందర్యాన్ని. అది దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ నివార్భక. స్వామి సౌందర్యాన్ని తాగేస్తున్నాడా అన్నట్టు చూశాడు. ఆ చూపు అలా చూశాడు. ఆ చూపులోనే తాగేస్తున్నంత తపనుంది. రెండు చేతులతో గాఢంగా ఆలింగనం చేసుకుంటున్నట్టుగా చూశాడు ఆయన. అంటే ఆ చూపులోనే ఆలింగనం, ఆ చూపులోనే ఆస్వాదనం రెండు ఉన్నాయి. అంత ప్రేమగా చూస్తున్నాడు. అంత దివ్యమైన సౌందర్యాన్ని చూడగానే ఏదో చెప్పాలి చెప్పాలి చెప్పాలనే తాపత్రయం లోపల నుంచి వస్తుంది. ఏడుపు వస్తుంది. ఏడు చేస్తున్నాడు. ఇంకేంటి తెలియక రెండు చేతులు దోయిలించి కళ్ళంటే నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ స్వామిని చూస్తూ ఉంటే స్వామికి అప్పుడు జాలి కలిగిందిరండి. జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థిత. ఎవడు హృదయంలో ఏముందో ఆయనకి తెలియదా? సర్వహృదయాల్లో ఉండే స్వామివారికి. అందుకు కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పశ్పశ్య బాలం కృపయా కపోలే. దయతో ఆ స్వామి చేతులు దోయించి నిలబడ్డ ఈ చిన్నపిల్లవాడి బుగ్గకి తాకేలాగా బ్రహ్మమయేన కంబునా వేదమయమైన తన శంఖాన్ని తగిలించట. ఆ తగిలించగానే ఎక్కడో లోపల దాగి ఉన్న పరావాక్కు మధ్యమగా పశ్యంతిగా వైఖరిగా వెలికి వచ్చింది. పశ్యంతి మధ్యమ వైఖరి రూపములతో వెలికి వచ్చింది. దానితో పులకించి స్తుతిస్తున్నాడు. ఈ స్తుతి 12 శ్లోకాలండి. ఈ 12 శ్లోకాల్లో మళ్ళీ ఆ 4 శ్లోకాల్లో విష్ణువు చెప్పిందంతా ఉంది. అయితే దీని గురించి వ్యాఖ్యానం రాస్తే 12 శ్లోకాల గురించి ఒక అద్భుతమైన మాట అంటున్నారు శ్రీధరాచార్యుల వారు. ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై అస్తౌ ధరిం ధ్రువ. గొప్ప మాట. ధ్రువ హరిం అస్తౌ అంటే ధ్రువుడు హరిని స్తుతించాడు. దేనితో? 12 శ్లోకాలు. ఈ 12 శ్లోకాలు ఎలాంటివి? ద్వాదశాదిత్య సంకాసై శ్లోకై. ద్వాదశాదిత్యుల్లాంటి శ్లోకాలు అన్నాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్క సూర్యమండలం అంట. సూర్యమండలం లక్ష్యం ఏంటండి? చీకట్టి పోగొట్టాడు. ఈ శ్లోకం లక్ష్యం ఏంటండి? భగవంతుడిని తెలియని పని అజ్ఞానం చీకట్టి పోగొట్టాడు ఇక్కడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.